శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషత్ దర్శనం. ఋగ్వేదాంతర్గత ఉపనిషత్తులలో రెండవది కౌశీతకి బ్రహ్మణోపనిషత్. శ్లోకం: శ్రీమాత్ కౌశీతకి విద్యావేద్య ప్రజ్ఞామాత్ర పరాక్షరం ప్రతియోగి వినిర్ముక్త బ్రహ్మమాత్రం విచియంతయే. గార్గేయ మహర్షికి చిత్ర అని పేరు కూడా ఉంది. ఒకనాడు ఆయన యజ్ఞం చేయాలని సంకల్పించుకున్నాడు. ఆ యాగ నిర్వహణ కోసం ఔరుని మహర్షిని రమ్మని కోరగా ఆయన తనకు బదులుగా తన కుమారుడైన శ్వేతకేయుడిని యాగం చేయడం కోసం పంపించాడు. యాగం ప్రారంభించే సమయంలో గార్గేయునుడు, ఓ శ్వేతకేతు మహర్షి, నన్ను ఊర్ధ్వలోకాలకి అంటే స్వర్గం పంపగలవా, లేకపోతే కనీసం ఆ లోకాన్ని దర్శించే మార్గాన్నైనా చూపగలవని వినయంగా ప్రశ్నించాడు. అప్పుడు శ్వేతకేతువు అతడితో ఇలా అన్నాడు: స్వామి, నాకు ఆ శక్తి లేదు. ఊర్ధ్వలోకానికి పంపే విద్య నాకు తెలియదు. మా తండ్రి గారిని అడిగి తెలుసుకుని వస్తాను అని చెప్పి సరాసరి ఆరుని దగ్గరికి వెళ్ళి గార్గాయనుడు కోరిన కోరికల గురించి వివరించాడు. అది విన్న ఆయన, శ్వేతకేతు, నాకు కూడా ఊర్ధ్వలోకానికి పంపే విద్య గురించి తెలియదు. పద, మనమిద్దరం కలిసి ఆయన్నే ఆ విద్య గురించి అడుగుదాం అని గార్గాయనుడి దగ్గరికి బయలుదేరాడు. శ్వేతకేతుడిని వెంట పెట్టుకుని వచ్చిన ఆరుని గార్గాయనుడితో, మహాముని, నన్ను తమ శిష్యుడిగా స్వీకరించండి. నేను మీ దగ్గర సంపూర్ణంగా వేదాధ్యయనం చేస్తాను అని విన్నవించాడు. అప్పుడు గార్గాయనుడు ఆరుని, నీవు యథార్థంగా బ్రహ్మజ్ఞానం తెలిసినవాడివి. అయినప్పటికీ ఎంతో వినయంగా నీకు తెలియని విషయం గురించి ఎలాంటి దురాభిమానం లేకుండా తెలియదని చెబుతున్నావు. చాలా సంతోషం. నాతో రా, నీకు అర్థమయ్యేలా చెబుతాను అన్నాడు. గార్గాయనుడు ఆరునితో ఇలా చెప్పడం ప్రారంభించాడు: మహర్షి, ముందుగా ఈ లోకం విడిచిపెట్టిన జీవులు అంటే మరణించిన వాళ్ళు చంద్రలోకాన్ని చేరుకుంటారు. ఇది స్వర్గలోకానికి ద్వారం లాంటిది. ఈ చంద్రలోకాన్ని శుక్లపక్షంలో చేరిన వాళ్ళు స్వర్గానికి వెళతారు. అదే కృష్ణపక్షంలో కనుక చేరితే వారు తిరిగి భూలోకంలో జన్మించాల్సి వస్తుంది. భూలోకంలో ఏ మానవుడైతే తాము పుణ్యకర్మల్ని నిస్వార్థంగా చేశామని మనస్ఫూర్తిగా చెప్పగలరో అలాంటి వాళ్ళు మాత్రమే స్వర్గానికి వెళ్ళగలరు. ఇక తగినంతగా పుణ్యకార్యాలు చేయని వాళ్ళు వర్షరూపంలో తిరిగి భూమి మీదకి వస్తారు. ఇలా వర్ష బిందువుల ద్వారా భూమి మీదకి వచ్చిన జీవులు కీటకాలుగాను, పక్షులుగాను, పులి, సింహం లాంటి క్రూరమృగాలుగాను, లేక చేపల వంటి జలచరాలుగాను, మానవులుగాను వారి వారి పూర్వ జన్మ కర్మ ఫలితాన్ని అనుసరించి జన్మిస్తారు. చంద్రలోకం నుంచి తిరిగి భూమి మీదకి వచ్చిన జీవుడిని చూసి కర్మదేవతలు నీవెవరు అని ప్రశ్నిస్తారు. అప్పుడు వారిలా సమాధానం చెప్పాలి: ఓ కర్మదేవతలారా, నేను చంద్రలోకం నుంచి వచ్చాను. 12వ నెల లేక 13వ నెలలో నన్ను మంచి వీర్యంలోకి నిక్షేపించి ఉత్తమమైన గర్భం ద్వారా తిరిగి నన్ను మనిషిగా జన్మింప చేయండి. నేను పుట్టిన తరువాత 12, 13 నెలలలో నాకు జ్ఞానోపదేశం చేయండి. ఓ ఋతుదేవతలారా, నాకు కూడా మంచి జ్ఞానాన్ని ప్రసాదించండి. సత్యం, తపస్సు చేసినందువల్లే నేను కూడా మీలా ఒక వృత్తిదేవతని. నేను మీరు ఒక్కటే. మీరే నేను, నేనే మీరు. మనమిద్దరం ఒకటిగా ముందుకు వెళదాం అని చెప్పాలి. మహర్షి, మానవుడు దేవాయన మార్గం ద్వారా ప్రయాణించి ముందుగా అగ్నిలోకాన్ని చేరుకుంటాడు. ఆ తర్వాత వాయులోకానికి, అక్కడి నుంచి ఒకదాని తర్వాత ఒకటిగా వరుణ, ఆదిత్య, ఇంద్ర, ప్రజాపతి లోకాలకి వెళ్ళి అక్కడి నుంచి చివరగా శాశ్వతమైన బ్రహ్మలోకానికి చేరుకుంటాడు. ఆ బ్రహ్మలోకంలో అర్హ్ అనే ఒక దివ్య సరోవరం ఉంటుంది. అక్కడ యష్టీహ ముహూర్తకాలం నివసిస్తాడు. ఆ సరోవరం సమీపంలో విరజానది, ఈల్యహ అనే వృక్షరాజం, సాయజ్యం అనే సుందరమైన నగరం, అపరాజిత అనే అందమైన భవనం ఉన్నాయి. ఈ భవనానికి ఇంద్రుడు, ప్రజాపతి ద్వారపాలకులుగా ఉంటారు. ఆ దివ్య భవనంలో విభు అనే పేరుతో ఒక సభావేదిక, దాని మీద విచక్షణ అనే పేరు గల దివ్య సింహాసనం ఉన్నాయి. అక్కడే అమితేజాహ అనే అందమైన పర్యంకం కూడా ఉంది. మానసి, చాక్షుషి అనే ఇద్దరు దేవకాంతులు పూలని చేతుల్లో ధరించి జగత్తుల్ని చూపిస్తుంటారు. ఆ భవనంలో అప్సరసులు, మాతృదేవతలు, నదీమాతలు, దాసదాసీ జనులు సేవలందిస్తూ ఉంటారు. ఎంతో వైభవోపేతమైన ఈ బ్రహ్మలోకానికి చేరిన పుణ్యాత్ములు ఇక్కడ ఎన్నో దివ్య సుఖాలను అనుభవిస్తారు. తమ లోకానికి వచ్చిన పుణ్యాత్ములతో, ధన్యులారా, పావనులారా, నా ఐశ్వర్యాన్ని అనుభవించండి. ఈ విరజా నదిలో స్నానం చేసి యవ్వనాన్ని పొందండి, వార్ధక్యాన్ని తొలగించుకోండి అని స్వయంగా చెబుతాడు. మహర్షి
పుణ్యలోకాన్ని చేరుకున్న పుణ్యాత్ముడి దగ్గరికి సౌందర్యవంతులైన అప్సరసులు 100 మంది వస్తారు. మరో 100 మంది మధురమైన ఫలాన్ని, సుగంధ ద్రవ్యాల్ని, ఇంకో 100 మంది అప్సరసులు పూలమాలల్ని తీసుకువస్తారు. వారంతా తాము తెచ్చిన వస్తువులతో బ్రహ్మదేవుణ్ణి అలంకరించినట్టే ఆ లోకానికి వచ్చిన పుణ్యాత్ములను కూడా చక్కగా అలంకరిస్తారు. పుణ్యాత్ముడు అప్సరసుల ద్వారా అలంకరించబడిన తరువాత బ్రహ్మ సన్నిధికి బయలుదేరుతాడు. దారిలో వచ్చే అరహ అనే సరస్సును చూసి మానసికంగా అందులో స్నానం చేస్తాడు. అక్కడే యష్టేహ అనే ముహూర్తం సేపు కాలం గడుపుతాడు. అక్కడి నుంచి విరజా నది దగ్గరకు చేరి ఆ నదిలో కూడా మానసికంగా స్నానం చేస్తాడు. ఆ నదీ స్నానం వల్ల అతడికున్న పుణ్య పాప ఫలాలన్నీ అతన్ని విడిచిపోతాయి. అలా అతన్ని వదిలి పుణ్యఫలం అతడికి ఇష్టమైన బంధువులు, మిత్రులు, ఇతరులకి చేరుకోగా పాపఫలం అతడి ఇష్టం కాని శత్రువుల్ని చేరుకుంటుంది. 2 రథచక్రాలు పరిగెడుతూ వెళ్ళిపోయినట్టుగా అతన్ని పాపపుణ్యాలు 2 పరిగెడుతూ పారిపోతాయి. అలా ద్వంద్వాలన్నిటినీ అంటే సుఖ సంతోషాలు, పాపపుణ్యాలు వదిలిపెట్టిన ఆ పుణ్యాత్ముడు బ్రహ్మదేవుణ్ణి చేరుకుంటాడు. విరజానది నుంచి బయలుదేరిన పుణ్యాత్ముడు ఈల్యా అనే మహావృక్షం దగ్గరికి చేరుకుంటాడు. అలా చేరిన వెంటనే బ్రహ్మదేవుడికి ఉన్న సుగంధ చైతన్యం ఇతడిలోకి చేరుతుంది. తరువాత అపరాజిత అనే సుందరమైన భవనంలోకి వెళతాడు. అక్కడికి వెళ్ళేసరికి బ్రహ్మ తేజస్సు ఇతడిలోకి ప్రవేశిస్తుంది. ఆ దివ్య భవనానికి ద్వారపాలకులుగా ఉన్న ఇంద్రుడు, ప్రజాపతి ఇతడికి దారి చూపగా ఆ పుణ్యాత్ముడు విభు అనే పేరుతో ప్రసిద్ధమైన సభా వేదిక దగ్గరికి చేరుకుంటాడు. ఇక్కడ కూడా బ్రహ్మ తేజస్సు అతడిలోకి ప్రవేశిస్తుంది. ఆ తేజోబలంతో వేదికనెక్కి అక్కడున్న విచక్షణ అనే బ్రహ్మ సింహాసనాన్ని సమీపిస్తాడు. అతడక్కడికి చేరిన వెంటనే అక్కడున్న ప్రజ్ఞల్ని ఎంతో తేజస్సుతో వెలిగిపోయే పర్యంకాన్ని చూస్తాడు. ఆ పర్యంకమే ప్రాణం. ఆ ప్రాణానికి భూత భవిష్యత్తు ముందు కాళ్ళుగా, సంపదలు ఆహారం అనేవి వెనుక కాళ్ళుగా, భద్రయజ్ఞ యోగాలుగా 2 ఆ ప్రాణానికి శిరస్సులు. గొప్పవైన రథంతర శాపాలు 2 ఇరుప్రక్కల ఉండే కర్రలు. ఇక ఆ పర్యంకానికి అంటే మంచం అడ్డంగా ఉండే బద్దలు యజస్సులు కాగా, సోమలతలు ఆ బద్దల మీద ఉన్న చాపలు, ఉద్గీతలు మెత్తటి దిండ్లు. అలాంటి దివ్య పర్యంకం మీద బ్రహ్మదేవుడు ఆసీనుడై ఉంటాడు. అలాంటి బ్రహ్మని పుణ్యాత్ముడు సమీపించగానే, ఓ బ్రహ్మదేవ, నేను ఋతుదేవతని, ఋతుధర్మంతో నాకు సన్నిహితమైన సంబంధం ఉంది. నేను ఆకాశం నుంచి శుక్లంగా మారి స్త్రీ గర్భంలోకి చేరాను. అలా చేరి నేను సంవత్సరం తేజస్సుగా మారి అన్ని జీవాత్మలుగా ఉన్నాను. అలాగే నీవు కూడా అన్ని జీవాత్మలకి ఆత్మగా ఉన్నావు. నీలాగే నేను కూడా ఆత్మనే అని అనగానే బ్రహ్మదేవుడు అతనితో తిరిగి నీవెవరు అని ప్రశ్నిస్తాడు. నేను సత్యాత్మని. సత్యాత్మ ఎవరు? ఇంద్రియా దేవతలు, ప్రాణవాయువు కాదు. ఇదే సత్యం. ఈ సమస్త జగత్తు సత్యం స్వరూపమే. నీవు కూడా జగత్ స్వరూపుడివే అని సమాధానం చెబుతాడు. పుణ్యాత్ముడు బ్రహ్మ ఓయి అని చెబుతాడు. పుణ్యాత్ముడు బ్రహ్మ ఓయి, అపోరూపులైన నా పురుష రూపం గురించి నీవెలా తెలుసుకున్నావు? పుణ్యాత్ముడు ప్రాణవాయువు శ్వాస ద్వారా తీసుకున్నాను. బ్రహ్మ స్త్రీ రూపాలని ఎలా తీసుకున్నావు? పుణ్యాత్ముడు వాక్కు ద్వారా తీసుకున్నాను. బ్రహ్మ మరి నపుంసక రూపాన్ని ఎలా తీసుకున్నావు? పుణ్యాత్ముడు మనస్సు ద్వారా తీసుకున్నాను. బ్రహ్మ అయితే వాసనలన్నీ ఎలా తెలుసుకున్నావు? పుణ్యాత్ముడు ముక్కు ద్వారా. బ్రహ్మ రూపాలని ఎలా తెలుసుకున్నావు? పుణ్యాత్ముడు నేత్రాల ద్వారా. బ్రహ్మ శబ్దాలని ఎలా తెలుసుకున్నావు? పుణ్యాత్ముడు చెవుల ద్వారా. బ్రహ్మ అన్నరసం రుచిని ఎలా తెలుసుకున్నావు? పుణ్యాత్ముడు నాలుక ద్వారా. బ్రహ్మ నీవు చేసే కర్మలన్నీ ఎలా తెలుసుకున్నావు? పుణ్యాత్ముడు నా 2 చేతుల ద్వారా. బ్రహ్మ సుఖ దుఃఖాలని ఎలా తెలుసుకున్నావు? పుణ్యాత్ముడు నా శరీరం ద్వారా. బ్రహ్మ ఆనందాన్ని, రతిసుఖాన్ని ఎలా తెలుసుకున్నావు? పుణ్యాత్ముడు యోని ద్వారా. బ్రహ్మ సుఖాన్ని ఎలా తెలుసుకున్నావు? పుణ్యాత్ముడు 2 పాదాల ద్వారా. బ్రహ్మ సంకల్పాన్ని, కోరికల్ని ఎలా తెలుసుకున్నావు? పుణ్యాత్ముడు నా బుద్ధితో, ప్రజ్ఞతో. ఇలా తానడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పిన పుణ్యాత్ముడితో బ్రహ్మ ఇలా అన్నాడు. ఓయి, జలరూపంలో ఉన్న ఈ ప్రపంచమంతా నాదే, ఇది నీది కూడా. ఇలా ఈ ప్రపంచమంతా బ్రహ్మమయమే. ఈ విషయాన్ని గ్రహించినవాడు
కూడా బ్రహ్మయే అవుతాడు. ద్వితీయాధ్యాయం ప్రాణవాయువే బ్రహ్మస్వరూపము. ఈ విషయాన్నే కౌశితకి బ్రాహ్మణం చెప్తుంది. ప్రాణం రూపంగా ఉన్న ఈ బ్రహ్మయే సంకల్పాత్మకమై మనస్సు అవుతుంది. అదే మాట్లాడడానికి అవసరమైన వాగింద్రియం నోరు అవుతుంది. అలాగే చూడగలిగే నేత్రంగా, వినగలిగే చెవిగా కూడా అవుతుంది. ఈ ప్రాణవాయువున బ్రహ్మగా ఎవరైతే గుర్తిస్తారో వారికి సమస్త దేవతలు వారు కోరకుండానే అఖండమైన సంపదల్ని ప్రసాదిస్తారు. అలాగే బ్రాహ్మణిక కూడా జీవులందరూ తన సంపదల్ని ఇచ్చి పూజలు చేస్తారు. ఇలా ఆ ఉపనిషత్తుని బాగా అర్థం చేసుకున్నవాడు ఏ రకంగా ఎవరిని యాచించకూడదు. యాచకుడు ఒక గ్రామాన్ని దానంగా స్వీకరించినప్పటికీ ఆ గ్రామంలోనే తిండి లేక పస్తులుండే స్థితి అతడికి కలగవచ్చు. యాచన చేసేవాడి పరిస్థితి అలాగే ఉంటుంది. ఇక యాచన చేయనివాడు ఎప్పుడు ఐశ్వర్యవంతుడే, ఎందుకంటే అతన్ని అందరూ గౌరవిస్తారు కనుక. గార్గాయన మహర్షి ఆరుణి మునికి ఇలా చెబుతున్నాడు. ఆరుణి, ప్రాణం బ్రహ్మస్వరూపం. బ్రహ్మస్వరూపంగా ఉన్న ప్రాణాన్ని పైంగ్యః అంటారు. ఇది అంతర్యామిగా ఉంటుంది, కానీ పైకి కనిపించదు. శరీరంలో ఉండే ఈ ప్రాణమే ఆ జీవుడి నోటి ద్వారా మాటలను వినిపిస్తుంది, కళ్ళ ద్వారా రూపాలని ప్రదర్శింపజేస్తుంది, చెవుల ద్వారా శబ్దాలను వినేలా చేస్తుంది, మనస్సుని ప్రాణవంతం చేస్తుంది. ఇలా ఈ మొత్తం క్రియలన్నీ ప్రాణ బ్రహ్మం ద్వారా జరిగినవే. ఇంత గొప్పదైన ప్రాణ బ్రహ్మానికి సకల దేవతలు తమ తమ దివ్యశక్తులను అందించగా సమర్పించుకోగా, అలాగే మానవులు కూడా తమ తమ భక్తి ప్రవృత్తుల్ని సమర్పించుకుంటారు. ఇలా ఈ ఉపనిషత్ సారాన్ని తెలుసుకున్న వాళ్ళు లోకంలో ఎవరిని ఏమీ యాచించరు. ఒక గ్రామానికి ఎన్నాళ్ళు తిరిగినా ఎవరూ అతడికి భిక్షం వేయలేదు. అయితే ఈ ఉపనిషత్తు పఠించిన తర్వాత అతడు తిరిగి అదే గ్రామానికి వెళితే అక్కడున్న వారంతా అతన్ని ఎంతో గౌరవించారు. ఇక అతడు ఎవరిని యాచించకుండానే ఆ గ్రామంలోని ధార్మికులంతా అతడికి కావలసింది ఇచ్చి గౌరవించడానికి పోటీ పడుతుంటారు. లోకం యాచన చేసి జీవించే స్థితి రాకుండా ఉండటం ఎంతో గొప్ప విషయం. మహర్షి, మానవుడు తనకి స్వర్గాది దివ్యలోకాల్లో సకల సుఖాలు లభించాలంటే ఇప్పుడు నోరు చెప్పిన విధంగా అగ్ని కార్యాలు అంటే యజ్ఞయాగాదులు చేయాలి. మీలేకే అమావాస్య తిథి నాడు కానీ, శుక్లపక్షంలోని ఏదో ఒక పుణ్యతిథి నాడు కానీ యజ్ఞాన్ని ప్రారంభించాలి. దీనికి మూలంగా ఒక పవిత్రమైన ప్రదేశాన్ని ఎంచుకొని మంచి చీపురుతో ఆ ప్రదేశాన్ని అంతా శుభ్రం చేసి నీళ్లు చల్లి మంచి మనసుతో అక్కడ అగ్నిహోత్రాన్ని చేయాలి. హోమకుండంలో హోమం చేయాలి. తన కుడికాలుని ముందుకు వంచి స్రవంతో కానీ సమసం లేక కంచుపాత్రతో కానీ ఆజ్యాన్ని తీసుకొని ఇష్టదేవత మంత్రాన్ని స్వాహాకారంతో పఠించి హోమకుండలిలో వేయాలి. తరువాత చక్షరింద్రియ దేవతలు నాకు ఈ విధమైన అంటే తనకు కావలసిన భోగాలను చెప్పుకోవాలి. భోగాలను కలుగజే ఎదురుగాక అని సంకల్పం చెప్పుకొని స్వాహాకారంతో ఆజ్యాహుతుల్ని చేయాలి. ఇదే విధంగా శ్రవణేంద్రియ దేవత, మనోఇంద్రియ దేవత, ప్రజ్ఞాదేవతలని కూడా స్మరించి తనకు కావలసిన కోరికలను సంకల్పించుకుని వారికి కూడా ఆజ్యాహుతుల్ని సమర్పించాలి. ఇలా హోమం చేసిన తర్వాత హోమాగ్ని నుంచి వచ్చే ధూపాన్ని చక్కగా పీల్చి పాత్రలో ఉన్న ఆజ్యం మొత్తాన్ని హోమకుండంలో వేసి చేతులు శుభ్రం చేసుకోవాలి. భక్తిపూర్వకంగా తాను హోమం చేసిన దేవతల్ని తన కోరికలు తీర్చమని ప్రార్థించాలి. అలా చేసిన వాడి కోరికలు తప్పకుండా తీరుతాయి. ఆరుని, నీకు ఇప్పుడు ఇతరుల్ని వశం చేసుకునే విధానాన్ని చెప్తున్నాను. దైవస్మరహ అనే పేరు కలిగిన దివ్య మహిమని సంపాదిస్తే ఇతరుల అభిమానాన్ని సంపాదించవచ్చు. ఒక పురుషుడు లేక స్త్రీ నీ వశం కావాలంటే, నిన్ను అభిమానించాలంటే, అలాగే ఒకరు లేక అనేక మంది స్త్రీలు పురుషులు నీ మాట వినాలంటే, నీకు అనుకూలంగా ఉండాలంటే అగ్నికార్యం అనగా యజ్ఞాన్ని చేయాలి. శాస్త్రోక్తంగా హోమకుండాన్ని నిర్మించి, ఓ దేవత, నీ వాక్శక్తి, నీ నేత్రశక్తి, నీ శ్రవణశక్తి, నీ మనోశక్తి, నీ బుద్ధిశక్తి నాకు లభించుగాక అని స్వాహాకారాలతో సహా మంత్రాన్ని పఠించి ఆజ్యాహుతుల్ని సమర్పించాలి. ఆ తర్వాత ఆ హోమం నుంచి వచ్చిన ధూపాన్ని ఆగ్రహించి మిగిలిన ఆజ్యాన్ని తన శరీరమంతా పూసుకోవాలి. అగ్నికుండం దగ్గర నిలబడి నిశ్శబ్దంగా ఆ కుండాన్ని తాకి మనసులో తన కోరికల్ని స్మరించుకోవాలి. అలా చేస్తే చాలు, అతడు అందరికీ ప్రీతిపాత్రుడు అవుతాడు. అందరూ అతడు వశమైపోతారు. ఆరిని,
మానవుడు తన శరీరం లోపల నిరంతరం చేసే యజ్ఞాన్ని ప్రాతార్ధనం అంటారు. మనిషి మాట్లాడుతున్నప్పుడు అతడి శ్వాస పనిచేయదు. ఆ సమయంలో తన శ్వాసని తాను మాట్లాడే మాటల్లో అతడు ఆహుతి చేస్తున్నాడు కనుక మాట్లాడేటప్పుడు ఎవరికైనా శ్వాస పీల్చడం కుదరదు. అప్పుడు అతడు తన మాటల్ని శ్వాస అంటే ప్రాణం ఆహుతి చేస్తున్నాడని మాట. ఈ రెండు పనులు మనిషి నిత్యం చేసే ఆహుతులు. ప్రతి ఒక్కడు మెలకువలో కానీ నిద్రలో కానీ నిరంతరం తన మనసులో ఈ ఆహుతుల్ని స్మరిస్తూనే ఉంటాడు. ఇలాంటి వారికి బలవంతంగా వారు చేసే ఆహుతులన్నీ వారి కర్మల్ని అంతం చేస్తాయి. ఈ విషయం గురించి పూర్వమే తెలుసుకున్న మహర్షులు బహిరంగ కర్మలై యజ్ఞయాగాదులను ఆనాటి నుంచి చేస్తూనే ఉన్నారు. అంటే మనం శ్వాస తీసుకోవడం కూడా ఒక యజ్ఞం కిందే లెక్క. మహర్షి, ఇప్పటిదాకా నీవు బోధించే విద్య మొత్తం బ్రహ్మమే. ఆ బ్రహ్మని శుష్క అంగార మృక్ అని ఉపాసిస్తారు. మానవుడు సకల ప్రాణులు బ్రహ్మాన్నే ఉపాసిస్తున్నట్టుగా భావనలు చేస్తూ యజుర్వేద వృక్కులతో ప్రార్థించాలి. సకల జీవులు ఆ పరబ్రహ్మాన్ని ఋగ్వేద వృక్కులతో స్తుతిస్తున్నట్టుగా, ఆయన దివ్య మహిమల్ని సామవేద వృక్కులతో గానం చేస్తున్నట్టుగా ప్రార్థన చేయాలి. ఈ విధంగా ఆ పరబ్రహ్మ సౌందర్యాన్ని, ఆయన మహిమల్ని, గుణగణాలని, తేజస్సుని, కీర్తిని, ఐశ్వర్యాన్ని సకల ప్రాణుల్లో దర్శించాలి. ఇలా భావించుకునేవాడు యోగి. అలాంటి యోగి అతను ఆత్మని స్మరించుకొని శాస్త్రంలో చెప్పిన విధంగా యజ్ఞ యాగాది క్రతువుల్ని నిర్వర్తిస్తాడు. ఇక ఆరుద్వీయుడైన వాడు సంస్కరించబడిన వాటినన్నిటినీ రుజ్మయంగా సామమయంగా చేస్తాడు. దీన్నే త్రయా విద్య అంటారు. ఈ విద్య వల్ల ఈ సమస్తం ఆత్మమయంగా తెలుస్తుంది. ఈ విషయాన్ని తెలుసుకున్నవాడు స్వయంగా ఆత్మే అవుతాడు. మహర్షి సూర్యుడి అనుగ్రహం పొందాలంటే యజ్ఞోపవేతాన్ని ధరించి 3 సార్లు ఉదక పాత్ర మీద నీళ్లు చల్లి తర్వాత ఉదకంతో నిండిన కమండలాన్ని తీసుకొని అందులోని నీళ్లతో ఆచమనం చేసి సూర్యభగవానుడిని ఉపాసించాలి. ఓ సూర్యదేవ, నీవు సకల పాపాలని పోగొట్టేవాడివి. నేను చేసిన పాపాలన్నిటినీ పోగొట్టు. నీకు నమస్కరిస్తున్నాను. ఈ విధంగా ఉదయం పూట సూర్యుడిని ప్రార్థించాలి. తిరిగి మధ్యాహ్నం పూట, ఓ సూర్యదేవ, నీవు పాపాలని నశింపజేసేవాడివి కనుక నా పాపాలను కూడా నశింపచేయి అని ప్రార్థించాలి. అదేవిధంగా సాయం సంధ్యా సమయాల్లో కూడా, ఓ సూర్యభగవానుడా, సకల పాపాలని పోగొట్టే నీవు నేను చేసే పాపాలను కూడా పోగొట్టు అని ప్రార్థించాలి. దీనినే సూర్యోపాసన అంటారు. ఈ విధంగా ఆయన్ని ఉపాసిస్తే రాత్రి చేసిన పాపాలు, ఉదయం చేసిన పాపాలు సంపూర్ణంగా నశిస్తాయి. మహర్షి, ఐశ్వర్యం పొందాలంటే చంద్రుడిని ఉపాసించాలి. ఎలాగంటే ప్రతి నెలలో వచ్చే పాడ్యమి నుంచి పౌర్ణమి తిథి వరకు చంద్రుడి పడుమటి దిశలో ప్రకాశిస్తుంటాడు. ఆ సమయంలో ఆయన్ని ఉపాసించాలి. ఆ ఉపాసనలో భాగంగా కొన్ని పచ్చగడ్డి పరకల్ని చంద్రుడికి సమర్పించి, ఓ చంద్రభగవాన్, నీవు నా హృదయంలో శ్రీసామ రూపంతో కొలువై ఉన్నావు. ఆ విషయం నాకు తెలుసు. నా కుమారులు చేసిన పాపాల వల్ల నాకు దుఃఖం కలుగకుండా ఉండుగాక అని అనుకుంటూ యుక్తే స్వసీమే అనే మంత్రాన్ని పఠించాలి. ప్రాణశక్తి వల్ల కానీ, సంతానం వల్ల కానీ, పశువుల వల్ల కానీ నాకు ఎలాంటి దుఃఖాలు కలుగకుండా ఉండుగాక. నా హస్తాలని దేవుడైన ఇంద్రుడు రక్షించుగాక. సూర్యుడు నన్ను కాపాడుగాక. నేను నా కుడి చేత్తో ఎన్నో పుణ్యకార్యాలు చేయుదునుగాక అని పౌర్ణమి నాడు తూర్పు దిశలో చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నంత వరకు ఆ విధంగా ప్రార్థిస్తూ ఉదయాన్ని ఆయన్ని ఉపాసించాలి. ఓ చంద్రభగవాన్, నీవు సోముడనే పేరుతో రాజుగా ఉన్నావు. అయినా దుఃఖాలతో ప్రకాశించే ప్రజాపతివి నీవే. నీ 5 ముఖాలలో ఒక ముఖంతో సృష్టికర్తగా ఉన్నావు. ఆ ముఖంతోనే నీవు మహారాజుల్ని భుజిస్తున్నావు. అదే ముఖంతో నన్ను అన్నం భుజించేవాడిగా చేయి. 2వ ముఖంతో నీవు రాజుగా ఉన్నావు. ఆ ముఖంతో విశ్వంలో ఉన్న ప్రాణులందరినీ రక్షిస్తావు. 3వ ముఖంతో నీవు శౌనంగా ఉన్నావు. ఆ ముఖంతో పక్షుల్ని భక్షిస్తున్నావు. ఇలాంటి ముఖంతో నీవు అగ్నిలా ఉన్నావు. ఆ రూపంలో నన్ను ఈ విశ్వం మొత్తాన్ని అనుభవించేవాడిగా చేయి. 5వ ముఖంతో నీవు సృష్టిలో ఉన్న సకల జీవరాశుల్ని భక్షిస్తున్నావు. అదే ముఖంతో నన్ను అన్నం భక్షించేవాడిగా చెయ్యు. ఓ చంద్రదేవ, వారిని
ఓ చంద్రదేవ, మాలో ప్రాణశక్తి, మా సంతానం, పశు సంతతి క్షేమంగా ఉండుగాక. మమ్మల్ని ఎవరు ద్వేషిస్తారో వారిని మాత్రమే మేము ద్వేషిస్తాము. అలా మేము ఎవరితోనైతే ద్వేషిస్తామో వారి ప్రాణశక్తిని, సంతానాన్ని, పశువుల్ని నశింపజేయి. ఇలా చేసిన నీకు పూజలు చేస్తాము. సూర్య భగవాను కూడా పూజిస్తాము. మా కుడి చేతితో ఎన్నో పుణ్యకార్యాలు చేస్తాము. మహర్షి, మానవుడు తన భార్యతో శయ్య మీద పడుకునే సమయంలో ఆమె హృదయం మీద చేయి ఉంచి ఇలా ప్రార్థించాలి: నా హృదయంలో ఎంతో పవిత్రంగా చూడబడుతున్న ఓ దేవి, సౌందర్య రాశి, నాకు మంచి సంతానాన్ని కలిగించు. ప్రజాపతి రూపంలో నన్ను రక్షించు. నీకు పుట్టబోయే సంతానానికి ఎలాంటి వ్యాధులు, బాధలు కలగకుండా రక్షించు. ఈ విధమైన వృక్కులతో అంటే మంత్రాలతో ప్రార్థన చేస్తే అలా చేసిన వారి సంతానానికి ఎలాంటి వ్యాధులు, బాధలు కలగవు. ఆరుని చాలా కాలం తర్వాత స్వగృహానికి తిరిగి వచ్చిన కుమారుడిని తండ్రి ఇలా ఆశీర్వదించాలి: ముందుగా ఇంటికి వచ్చిన బిడ్డ నుదుటి మీద ముద్దు పెట్టుకుని, కుమారా, నా శరీరంలో అన్ని అవయవాల నుంచి, హృదయం నుంచి నీవు జన్మించావు. నీకు శుభం, నీకు శుభం కలుగుగాక అని నా హృదయపూర్వకంగా నీకు క్షేమం కలగాలని ఆశీర్వదిస్తున్నాను. నీవు నిండు నీరేళ్ళు చల్లగా ఉండాలి అని తన కుమారుడి పేరు చెప్పి ఆశీర్వదించాలి. ఆ తర్వాత గోవుల హింకారంతో నన్ను హింకరిస్తున్నావు అని అంటూ 3 సార్లు పుత్రుడి నుదుటిని ముద్దు పెట్టాలి. మహర్షి, అగ్ని బాగా ప్రజ్వరిల్లినప్పుడు పరబ్రహ్మ ఎంతో తేజవంతంగా ఉంటాడు. ఆ అగ్నిలో జ్వాలలు చల్లారినప్పుడు అది మరణించి సూర్యుడిలో లీనమైపోతుంది. ఆ సమయంలో అగ్నిలో ఉండే ప్రాణశక్తి వాయువులో లీనమైపోతుంది. అప్పుడు బ్రహ్మ తేజవంతంగా ప్రకాశిస్తాడు. సూర్యుడు అదృశ్యుడవుతాడు. ఆ సమయంలో ఆ సూర్యుడిలో ఉండే తేజస్సు చంద్రుడిలో లీనమైపోతుంది. అదే సమయంలో సూర్యుడిలో ఉండే ప్రాణం వాయుభూతంలో చేరుతుంది. అప్పుడు కూడా బ్రహ్మ దివ్యంగా ప్రకాశిస్తాడు. చంద్రుడు అస్తమిస్తాడు. చంద్రాస్తమయం కాగానే ఆయనలో ఉన్న తేజస్సు విద్యుత్తులో లీనమైపోగా ఆయన ప్రాణం వాయువులలో కలిసిపోతుంది. అప్పుడు బ్రహ్మ ప్రకాశిస్తూ ఉంటాడు. ఇక విద్యుత్తు ప్రకాశించినప్పుడు, అది నశించినప్పుడు కూడా పరబ్రహ్మ ప్రకాశిస్తూనే ఉంటాడు. విద్యుత్తులోని వెలుగు, దాని ప్రాణశక్తి వాయుభూతంలో కలిసిపోతాయి. అలాగే సకల దేవతలు ఆ వాయువులలోనే లీనమైపోతాయి. అలా దేవతలందరూ వాయువులలో ఉండటం వల్లనే వారు అమరులయ్యారు. తిరిగి వారు వాయువుల నుంచే జన్మించి అమరులుగా, అధిదేవతలుగా ప్రకాశిస్తుంటారు. దీన్నే అధిదైవతం అంటారు. ఇదే ఆధ్యాత్మం. ఆరుని ముని ఈ విధంగా పరబ్రహ్మ ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు. యోగి అయినవాడు తన వాక్కులతో ఆయన్ని స్తుతిస్తాడు. అతడి వాక్కు నశించిపోయినప్పుడు ఆ వాక్కులలో ఉండే తేజస్సు చక్షురింద్రియంలోకి చేరుకోగా అతడిలోనే ప్రాణశక్తి అనంత ప్రాణవాయువుల్లోకి చేరుకుంటుంది. అప్పుడు బ్రహ్మ ప్రకాశిస్తాడు. నేత్రాలతో చూస్తాడు. ఆ నేత్రేంద్రియం నశించగానే అందులో ఉండే తేజస్సు శ్రవణేంద్రియంలోకి చేరుకోగా దానిలోని ప్రాణశక్తి అనంత ప్రాణవాయువులలో లీనమైపోతుంది. అప్పుడు కూడా పరబ్రహ్మ ప్రకాశిస్తూనే ఉంటాడు. తన చెవులతో వింటాడు. ఇక ఆ శ్రవణేంద్రియం కూడా నశించిపోయినప్పుడు దానిలో ఉండే తేజస్సు మనసులో కలవగా ప్రాణశక్తి అనంత వాయువులలోకి లీనమైపోతుంది. ఆ సమయంలో కూడా పరబ్రహ్మ ప్రకాశిస్తూనే ఉంటాడు. ఆ మనస్సుతో సంకల్పిస్తూ ఉంటాడు. చివరికి మనస్సు కూడా నశించిపోగా ఆ మనసులోని తేజస్సు, ప్రాణశక్తి రెండూ అనంత ప్రాణవాయువులలో లీనమైపోతాయి. అదేవిధంగా సకల దేవతలు అనంత ప్రాణవాయువులలో లీనమై తిరిగి అదే అనంత వాయువుల ద్వారా జన్మిస్తారు. ఈ విషయాన్ని గ్రహించినవాడు 2 విద్య హిమచల పర్వతాలని అవలీలగా ఒక గడ్డిపోచతో చుట్టగలడు. ఈ వృత్తాంతాన్ని విశ్వసించక ద్వేషించేవారు నశిస్తారు. ఆరుని ముని శరీరంలో ఉండే దేవతలందరూ ఒకనాడు బ్రహ్మతో వివాదం పెట్టుకొని ఆ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయారు. అప్పుడే శరీరం చేతనాన్ని కోల్పోయి ఒక కర్రలాగా పడిపోయింది. కొంతసేపటికి వాక్కు అంటే దేవత తిరిగి శరీరంలోకి ప్రవేశించింది. వెంటనే వాగేంద్రియం పనిచేయటం ప్రారంభించింది. మాట్లాడడం మొదలుపెట్టింది. అలాగే చక్షురింద్రియం లోపలికి చేరుకోగానే మాటలే కాక శరీరం చూడటం కూడా ప్రారంభించింది. కొద్దిసేపటికి శ్రవణేంద్రియం శరీరంలోకి ప్రవేశించింది. అప్పుడు ఆ శరీరం మాట్లాడటం, చూడటమే కాక వినటం కూడా ప్రారంభించింది. మరి కొంతసేపు గడిచాక మనస్సు కూడా శరీరంలోకి ప్రవేశించింది. దానితో ఆ శరీరం మాట్లాడటం, చూడటం, వినటంతో పాటు మనసుతో ఆలోచించడం కూడా
ఆలోచించసాగింది. చివరగా ప్రాణశక్తి శరీరంలోకి ప్రవేశించగానే తిరిగి శరీరం పూర్వస్థితిని పొంది అప్పుడు శరీరంలో ఉన్న ఇంద్రియ దేవతలన్నీ అంటే కళ్ళు, చెవులు, నోరు, మనసు ప్రాణదేవతే గొప్పదని, ప్రాణదేవత వల్లే తమకి స్థితి కలిగిందని గుర్తించాయి. ఆ ప్రాణాత్మ ఆకాశంలో సంచరిస్తుండగా సకల దేవతలు అందులో లీనమైపోయి స్వర్గాన్ని చేరుకున్నాయి. ఎవరైతే సకల దేవతల కన్నా ప్రాణాత్మే గొప్పదని తెలుసుకుంటారో అలాంటి వారు ప్రజ్ఞావంతులుగా కీర్తించబడతారు. తమ శరీరాన్ని విడిచిపెట్టాక అంటే మరణించాక వారు దేవతలతో సహా స్వర్గాన్ని చేరుకుంటారు. ఈ విషయాన్ని గురించి గ్రహించిన వారు విన్నవారు కూడా దేవతలుగా దివ్యలోకాలకు చేరి అమరులవుతారు. మహర్షి మరణం సమీపించినప్పుడు తండ్రి తన కుమారుడిని పిలిచి ఇలాంటి ఇంటిని పరిశుభ్రం చేయించి గడ్డిని పరిపించి నీటి కుండని సిద్ధం చేసి ఒక పాత్రలో నీళ్లు తెప్పించి అగ్నికుండంలో హోమం చేయటానికి సిద్ధపడతారు. తన కుమారుడికి మంచి వస్త్రాలు ధరింపజేసి అతడి శరీరాన్ని మొత్తం తాకుతూ ఇలా అంటాడు. వారిద్దరి మధ్య సంభాషణ ఈ విధంగా ఉంటుంది. తండ్రి, కుమార, నా వాక్కుని నీలో ప్రవేశపెడుతున్నాను. కుమారుడు, తండ్రి, నాలో ప్రవేశించిన నీ వాక్కుని స్వీకరిస్తున్నాను. తండ్రి, నా ప్రాణశక్తిని నీలో ప్రవేశపెడుతున్నాను. కుమారుడు, స్వీకరిస్తున్నాను. తండ్రి, నా నేత్రశక్తిని, నా శ్రవణేంద్రియ శక్తిని, నా జిహ్వేంద్రియ శక్తిని, నా కర్మఫలాలని, నా సుఖదుఖాలని, నా ఆనందాన్ని, రతిని, సంతానాన్ని, నా మనస్సుని, నా ప్రజ్ఞని, మేధస్సుని, నాలో ఉన్న ప్రాణశక్తిని నీ శరీరంలోకి ప్రవేశపెడుతున్నాను అనగానే పుత్రుడు, తండ్రి, నీవి ప్రవేశపెట్టిన వాటినన్నిటినీ నేను స్వీకరిస్తున్నాను అని బదులిస్తాడు. తరువాత పుత్రుడు కుడివైపుకి తిరగగా తండ్రి తూర్పు దిశకు తిరిగి తన పుత్రుడిని పిలిచి, కుమార, నీవు మంచి కీర్తి ప్రతిష్టలతో బ్రహ్మవర్చస్సుతో వెలుగొందు అని పలికి అతడి ఎడమ భుజం పైన తన చేయి ఉంచుతాడు. ఆ తర్వాత తన వస్త్రాన్ని కుమారుడి ముఖం మీద కప్పి, నాయన, నీకు సకల స్వర్గాలు లభిస్తాయి. నా సర్వస్వం నీకు దారిపోస్తున్నాను. ఈనాటి నుంచి నేను జీవించి ఉన్నా మరణించిన నా శక్తి సంపదలు అన్నీ నీకు లభిస్తాయి అని చెబుతాడు. పూర్వం ఒకనాడు దివోదాసుడి కుమారుడైన ప్రవర్తనుడు యుద్ధం చేయాలని ఇంద్రుడి దగ్గరకు వచ్చాడు. అలా యుద్ధకాంక్షతో తన దగ్గరికి వచ్చిన ప్రవర్తనుడితో ఇంద్రుడు ఇలా అన్నాడు. ప్రవర్తన, నీకొక వరాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. ఏం కావాలో కోరుకో అన్నాడు. దేవేంద్ర, మానవులందరికీ భోగభాగ్యాల్ని ప్రవేశించేవారన్న నీవే నిశ్చయించి నాకు ప్రసాదించు. మానవులందరికీ భోగభాగ్యాల్ని ప్రసాదించే వరాన్ని నీవే నిశ్చయించి నాకు ప్రసాదించు అని అడిగాడు ప్రవర్ధనుడు. అప్పుడు ఇంద్రుడు, ప్రవర్ధన, ఉత్తమ వరాన్ని మానవులందరికీ ఇవ్వటం సాధ్యం కాదు కనుక నీ కోసం ఏదైనా కోరిక ఇస్తానన్నాడు. అయితే సరే, ఇంద్రుడు అసత్యం చెప్పేవాడు కాడు కనుక నా కోసమే కోరుకుంటాను అన్నాడు ప్రవర్ధనుడు. అప్పుడు ఇంద్రుడు అతడితో, ఓ ప్రవర్ధన, నన్ను సరిగ్గా అర్థం చేసుకో. మానవులందరికీ నేను ప్రియమైన వాడినే. పూర్వం నేను 3 తలలున్న వృత్రాసురుడిని సంహరించాను. అతడి ముఖాల్ని అడవి కుక్కలకి ప్రసాదించాను. ఎంతోమంది జీవులకు ఉత్తమ లోకాలు కల్పించాను. ప్రహ్లాదుడి సామ్రాజ్యంలో ఉన్న ప్రజలకి కూడా దివ్యలోక నివాసాన్ని కల్పించాను. అదేవిధంగా అంతరిక్షంలో ఉండే పౌలుమ ప్రజలకి భూలోకంలో ఉన్న కాలకీస్యులకి కూడా దేవలోక ప్రాప్తిని కలుగజేశాను. ఇన్ని చేసిన నాకు ఇంతవరకు ఎవరి వల్ల ఒక వెంట్రుకంత అపకారం కూడా కలుగలేదు. నన్ను పరిపూర్ణంగా అర్థం చేసుకున్న వాళ్ళు వారి లోకాలలో ఎలాంటి పాపాలు చేసినా, మాతృహత్య, పితృహత్య, భ్రూణహత్య లాంటి పాపాలు చేసినా సరే ఎలాంటి భీతిని పొందక్కర్లేదు. ఎందుకంటే యమదూతలు వారి దగ్గరికి రారు. ఇంద్రుడు దివోదాసు పుత్రుడితో ఇంకా ఇలా చెప్పాడు. ప్రతార్థన, నేను ప్రాణాత్మనే కాదు, ప్రజ్ఞాత్మని కూడా. అందుకని నన్ను ఆయువుగా, అమృతమూర్తిగా తెలుసుకొని ఉపాసించు. జీవుల చైతన్యం శ్వాసరూపంలో ఉంది. ఈ శ్వాస జీవాత్మకి మరణం అనేది ఉండదు. మానవ శరీరంలో శ్వాస సంచరిస్తూ ఉన్నంత వరకే జీవాత్మ లోపల నివసిస్తుంది. శ్వాస చైతన్యంలోనే ఈ జీవాత్మ అమరత్వాన్ని పొందుతుంది. ఎవరైతే నన్ను జీవాత్మగా, అమరుడిగా భావించి ఉపాసిస్తారో వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. వారు అమరులవుతారు. ఈ విషయం గురించి కొందరు ఈ విధంగా చెబుతారు. ప్రాణం, శ్వాస అనేవి నిరంతరం అనంతమైన ప్రాణంలో కలుస్తాయి. మానవుడి ప్రాణశక్తి అనంత ప్రాణ చైతన్యంతో కనుక సంబంధం పెట్టుకోకపోతే అతడు వాగేంద్రియం పనిచేయదు, చక్షురింద్రియం చూడలేదు, శ్రవణేంద్రియం వినలేదు, ఘ్రాణేంద్రియం వాసన చూడలేదు, మనస్సు సంకల్పించలేదు. ఈ పంచప్రాణులు
ప్రాణులు ఐకమత్యంతో ఉండి శ్వాసని నడుపుతుంటాయి. ఇలాగే ఇంద్రియాలను కూడా పనిచేస్తూ ఉంటాయి. మనిషి మాట్లాడుతున్నప్పుడు కానీ, చూసేటప్పుడు కానీ, వినేటప్పుడు కానీ, ఆలోచించేటప్పుడు కానీ పంచప్రాణాలు ఐక్యంగా పనిచేస్తాయి. అలాగే ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసే సమయంలో కూడా పంచప్రాణాలు ఐక్యంగానే పనిచేస్తాయి. అందుకే ప్రాణ చైతన్యమే ప్రధాన తత్వం అని తెలుసుకోవాలి. ఆరుని ముని మానవుల్లో వాగేంద్రియం అంటే నోరు పనిచేయని వాళ్ళు మగవాళ్ళుగా, అలాగే కళ్ళు పనిచేయని వాళ్ళు గుడ్డివాళ్ళుగా, చెవులు పనిచేయని వాళ్ళు చెవిటివాళ్ళుగా, మనసు పనిచేయని వాళ్ళు పిచ్చివాళ్ళుగా జీవిస్తున్నారు. ఇక కాళ్ళు చేతులు లేని వాళ్ళు కూడా జీవిస్తున్నారు. ఎందుకంటే వీటన్నిటిని ప్రాణమే రక్షిస్తుంది. బుద్ధిని ప్రజ్ఞని కూడా ఆ ప్రాణమే కాపాడుతుంది. అందుకే ప్రాణశక్తిని అందరూ ఉపాసించాలి. ఎందుకంటే ప్రాణశక్తితో అన్నింటినీ పొందవచ్చు. ఇక్కడ ప్రాణాత్మే బుద్ధిగా పనిచేస్తుంది. అలాగే బుద్ధి ప్రాణాత్మగా పనిచేస్తుంది. ఇవి రెండు పేరుకు విడివిడిగా చెప్పబడ్డప్పటికీ రెండు శక్తులు ఒకటిగానే పనిచేస్తాయి. దీన్నే విజ్ఞాన దృష్టి అంటారు. మానవుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎలాంటి కళల్ని చూడటం లేదు. ఎందుకంటే ఆ సుషుప్తి అవస్థలో వాక్కు, నేత్ర, శ్రవణేంద్రియాలు, మనస్సు ఇవన్నీ ప్రాణాత్మలో లీనమై ఉంటాయి. కనుక ఆ మానవుడు నిద్రలో నుంచి మేలుకున్న వెంటనే కాంతి కిరణాలు వ్యాపించినట్లు ప్రాణాత్మ అన్ని ఇంద్రియాలలోకి తన శక్తిని ప్రసరింపజేస్తుంది. ఇలా ప్రాణాత్మ నుంచి ఇంద్రియాలు, ఇలా ఇంద్రియ కార్యాల నుంచి విషయాలు ప్రకాశిస్తాయి. ఈ ప్రాణాత్మ ప్రజ్ఞతో శరీరం అంతా వ్యాపిస్తుంది. అందుకే దీన్ని ఉపాసించాలి. ఈ ప్రాణాత్మే అన్నింటినీ రక్షిస్తుంది. కనుక ప్రాణాత్మని ప్రజ్ఞగా భావించాలి. అలాగే ప్రజ్ఞని ప్రాణాత్మగా ఉపాసించాలి. ఇలా చేయటమే సిద్ధి. తీవ్రమైన ఆర్తితో ఉండే మానవులు మరణావసానంలో సమ్మోహితుడవుతాడు. ఆ సమయంలో అతడి మనసు అతడి శరీరం నుంచి వేరవుతుంది. అలా జరిగినప్పుడు అతడికి ఏమీ కనిపించదు, ఏమీ మాట్లాడలేడు, ఆలోచించలేడు. ఎందుకంటే అప్పుడు అతడు బీజరూపం ధరించి ప్రాణాత్మలో లీనమై ఉంటాడు. మహర్షి మానవుడు తన శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే పేర్లన్నింటినీ తన వెంట తీసుకుపోతాడు. ముందుగా తనతో సమానమైన వాసనల్ని ప్రాణశక్తితో తీసుకుపోతాడు. అతడు వాగేంద్రియం, అతడు వాక్కులతో సంపాదించిన వాసనలన్నీ, శ్రవణేంద్రియం దానితో సంపాదించిన వాసనల్ని, మనస్సు తాను సంపాదించిన సంకల్పాలని, వాసనల్ని ప్రాణాత్మిక సమర్పిస్తున్నాయి. ఇలా ఇంద్రియాల వాసనలన్నీ స్వీకరించిన ప్రాణాత్మ బుద్ధిగా పనిచేస్తుంది. అలాగే ప్రజ్ఞ ప్రాణాత్మగా పనిచేస్తుంది. ఇలా ఈ రెండూ కలిసి శరీరంలో కనిపిస్తూ ఉంటాయి. శరీరం విడిచి వెళ్ళేటప్పుడు ఈ రెండూ కలిసి బయటికి వెళ్ళిపోతాయి. గార్గాయనుడు చెబుతున్నాడు, ఆరుని ఈ సృష్టిలో ఉన్న జీవులందరిలో ప్రజ్ఞ అనేది ఒకే విధంగా ఎలా వ్యాపించిందో చెబుతున్నా. వాగేంద్రియం అంటే వాక్కు, దీనికి నామం అనగా పేరు అనేది బాహ్యరూపంగా ఉంటుంది. 2 ఘ్రాణేంద్రియం అంటే ముక్కు, దీనికి గంధం అనగా వాసన అనేది బాహ్యరూపంగా ఉంటుంది. 3 నేత్రేంద్రియం అంటే కన్ను, దీనికి రూపం అనేది బాహ్యరూపంగా ఉంటుంది. 4 శ్రవణేంద్రియం అంటే చెవి, దీనికి శబ్దం అనేది బాహ్యరూపంగా ఉంటుంది. 5 జిహ్వేంద్రియం అంటే నాలుక, దీనికి రుచి అనేది బాహ్యరూపంగా ఉంటుంది. ఇక 2 చేతులు స్వీకర్మ అనేదానికి బాహ్యరూపాలుగా, సుఖదుఖాలు అనేవి శరీరానికి బాహ్యరూపాలుగా, ఆనందం, రతి, సుఖం, సంతానోత్పత్తి అనేవి ఉపస్థి అంటే యోనికి బాహ్యరూపంగా, 2 పాదాలు నడవటం అనే క్రియకు బాహ్యరూపాలుగా, సంకల్పం, కోరికలు అనేవి అంతఃకరణాలకి బాహ్యరూపంగా ఉంటాయి. మహర్షి ఇక్కడ అన్ని రకాల పేర్లు నీ వాగేంద్రియంతో తన ప్రజ్ఞతో గ్రహిస్తోంది. అలాగే అన్ని రకాల గ్రంథాలని ప్రాణాత్మతో, అన్ని రూపాలని జ్ఞానేంద్రియంతో, అన్ని శబ్దాలని శ్రవణేంద్రియంతో, అన్ని రకాల రుచులని జిహేంద్రియంతో, అన్ని రకాల కర్మల్ని చేతులతో, రతిసుఖాన్ని సంతానోత్పత్తిని ఉపస్థితితో, గమనాది అంటే నడవడం, కర్మల్ని పాదాలతో, అన్ని రకాల సంకల్పాలని అంతఃకరణ అంటే మనసు అనే ఇంద్రియంతో ప్రజ్ఞ గ్రహిస్తుంది. ఆరుని నిజం చెప్పాలంటే ప్రజ్ఞతో కూడిన మాటలతో మాత్రమే మనం ఎలాంటి విషయాన్నైనా ఇవి అని స్పష్టంగా నిర్ణయించి చెప్పగలం. ఒకడు నా మనస్సు ఇంకెక్కడో ఉంది, అందుకే నేను ఈ విషయాన్ని గ్రహించలేకపోయాను అని చెప్పవచ్చు. అలాగే మరొకడు నా మనసు ఎక్కడో ఉంది, అందుకే నేను ఈ వాస్తవాన్ని గుర్తించలేదని అనవచ్చు. నిజానికి ప్రజ్ఞ లేని నేత్రేంద్రియం అంటే కన్నుతో కూడా ఏ రూపాన్ని గుర్తించలేము. ఎందుకంటే ఆ సమయంలో
మనసు ఎక్కడో ఉంది, అందుకే ఆ రూపాన్ని గుర్తించలేదు అని ఒకడు అంటాడు. అలాగే మరొకడు, నా మనసు ఎక్కడో ఉంది, అందుకే ఆ పదార్థం రుచిని గుర్తించలేకపోయాను అంటాడు. ఇంకొకడు, నా మనసు ఎక్కడో ఉంది, అందుకే నేను చేసిన పనుల్ని గుర్తించలేకపోయానని చెబుతాడు. అలాగే నా మనసు ఎక్కడో ఉంది, అందుకే సుఖదుఖాలని లేకపోయాయి అని మరొకడు అంటాడు. నేను రతి సుఖాన్ని పూర్తిగా అనుభవించలేదు, ఎందుకంటే ఆ సమయంలో నా మనసు ఎక్కడో ఉంది అంటాడు ఇంకొకడు. నేను నా పాదాలతో నడిచే దూరాన్ని సరిగ్గా గమనించలేదు, ఎందుకంటే ఆ సమయంలో నా మనసు ఎక్కడో ఉంది కనుక అని చెబుతాడు మరొకడు. వీటన్నిటికీ కారణం ప్రజ్ఞ లేకపోవటమే. ప్రజ్ఞ లేకపోవడం వల్ల ఏ ఇంద్రియాంతాలను చేసిన పనుల్ని గుర్తించలేకపోతుంది. ప్రజ్ఞ ఉంటేనే, అంటే మనసు పనిచేస్తేనే తాను చేసిన పనులన్నీ ఇంద్రియం గుర్తించగలుగుతుంది. మహర్షి, మనం కేవలం వాగేంద్రియం గురించి మాత్రమే తెలుసుకుంటే సరిపోదు, ఆ ఇంద్రియం ద్వారా మాట్లాడిన వాడిని గురించి కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా గంధం అంటే వాసన పీల్చేవాడిని, రూపాన్ని దర్శించేవాడిని, శబ్దాన్ని వినేవాడిని, రుచిని అనుభవించేవాడిని, కర్మల్ని అనుసరించేవాడిని, రతిసుఖాన్ని పొందేవాడిని, నడిచేవాడిని, మనసుతో సంకల్పాలు చేసేవాడిని కూడా తెలుసుకోవాలి. ఇలా ఇంద్రియాలనే కాదు, ఆ ఇంద్రియాల ద్వారా కర్మలు చేస్తున్న వారిని గురించి కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్పిన 10 భూతమాత్రలు ప్రజ్ఞకు సంబంధించినవి. ఇవన్నీ అధిభూతాలు. ప్రాణాత్మక గనుక లేకపోతే ఆ మాత్రల్లో ఒక్కటి పనిచేయదు. అలాగే ప్రజ్ఞామాత్రలు లేకపోతే ప్రాణాత్మ కూడా పనిచేయదు. ఆరిణిముని, ఎందులోనైనా ఒక రూపం వస్తే ఆ వచ్చిన రూపం, అది రావటానికి కారణమైన పదార్థం వేరు కాదు. అంతర్యామి తత్వంలో అన్ని రూపాలు ఒక్కటిగానే ఉంటాయి కానీ ఏదీ ప్రత్యేకంగా ఉండదు. ఉదాహరణగా చెప్పాలంటే, ఒక రథానికి 2 చక్రాలు ఉన్నాయి. ఆ చక్రాల్లో ఆకులు ఉన్నాయి. ఆ ఆకుల మధ్యలో ఉండే ఒక దిమ్మకి అమర్చబడి ఉన్నాయి. అదేవిధంగా భూతమాత్రలన్నీ జ్ఞానమాత్రలు నుంచే వచ్చాయి. ఈ ప్రజ్ఞామాత్రలు ప్రాణాత్మకు నుంచే ఆవిర్భవించాయి. మనిషిలోని శ్వాసరూపంగా ఉండే ప్రాణాత్మ ప్రజ్ఞ. దీన్నే ఆత్మానందం, అమృతమయం, అజరం అంటారు. మహర్షి, మానవుడి సాధు ప్రవర్తన ప్రకారమే ఈ లోకం నడుస్తూ ఉంటుంది. కేవలం కర్మలు చేసినంత మాత్రానే ఏ వ్యక్తి గొప్పవాడు కాలేడు. అలాగని పాపకర్మలు చేసినంత మాత్రాన పాపాత్ముడు కాడు. ఎవడైనా తాను చేసిన పనులకి ప్రకృతి కూడా సహకరిస్తుందనే ఉన్నత స్థానానికి చేరుకోగలడు. అదేవిధంగా ప్రకృతికి ఆగ్రహం కలిగినప్పుడు ఏ పాపాత్ముడైనా పతనానికి చేరువవుతాడు. ఈ జ్ఞానాన్ని కలిగిన వాడే లోకపాలకుడు, లోకాధిపతి. ఆ అధిపతి నా ఆత్మగా ఉన్నాడు అని గ్రహించాలి. చతుర్థాధ్యాయం. పూర్వం బ్రహ్మజ్ఞానం సంపూర్ణంగా తెలిసిన ఒక మహాముని ఉండేవాడు. ఆయన పేరు గార్గ్యా బాలకి. ఆయన మత్స్య, కురు, పాంచాల, కాశీ, విదేహ ప్రాంతాల్లో కనిపించాడు. అలా ఆయా నగరాల్లో కొంత కాలంగా నివసించి ఒకనాడు కాశీరాజు అయిన అజాతశత్రువు దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు: ఓ రాజా, నేను నీకు బ్రహ్మతత్వం గురించి చెప్తాను అని. అతడి మాటలు విన్న మహారాజు, స్వామి, మీరు చెబుతాను అన్న మాట అన్నందుకైనా 1000 ఆవుల్ని మీకు బహుమతిగా ఇస్తున్నాను అన్నాడు. అప్పుడు బాలకీ ముని, మహారాజా, తమరు జ్ఞానంలో జనక మహారాజు అంతటి వారు అని అందరూ విశ్వసిస్తారు అని అన్నాడు. జనక మహారాజు బాలకీ ముని మధ్య పరబ్రహ్మను గురించి చర్చ ఇలా కొనసాగింది. బాలకి, మహారాజా, సూర్యుడిలో ఉన్న పురుషుడు ఎలాంటి వాడు? ఆయన్ని నేను ఎలా ఆరాధించాలి? అజాత, బాలకీ ముని, సూర్యుడిలో ఉండే పురుషుడు మహాత్ముడు, నేను ఆయన్ని వర్ణించలేను. సమస్త భూతాలకి అధిపతి, శుద్ధ సత్ప్రభావం కలిగిన వాడు, సకల జీవులకు శిరస్సుగా ఉండేవాడు ఆ సూర్యపురుషుడు. నేను ఆయన్ని భక్తిపూర్వకంగా ఉపాసిస్తాను. ఎందుకంటే సూర్యభగవానుని ఉపాసించిన వారు ఆయనలో గొప్ప తేజస్సుతో వెలిగిపోతారు. సకల జీవులకి శిరస్సులా గొప్పవారు అవుతారు. బాలకి, మహారాజా, చంద్రుడిలో ఉన్న నేను ఉపాసించవలసిన పురుషుడు ఎవరు? అజాత మహర్షి, చంద్రుడిలో ఉండే మహాపురుషుడు చాలా గొప్పవాడు, నేను ఆయన్ని వర్ణించలేను. చంద్రుడిలో ఉండే పురుషుడిని సోమరాజు అంటారు. అతడు ఆహారానికే ఆత్మ లాంటివాడు, నేను ఆయన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపాసిస్తాను. సోమరాజుని ఉపాసించిన వాళ్ళు ఆయనలాగా అన్ని ఆహారాలకి ఆత్మలవుతారు. బాలకి, మహారాజా, విద్యుత్తులో ఉండే ఏ మహానుభావుడిని నేను పూజించాలి? అజాత మహర్షి, విద్యుత్తులో ఉండే తేజం పురుషుడిని వివరించడం నాకు సాధ్యం కాదు. అందులో ఉండే మహాపురుషుడు సృష్టిలో ఉన్న సమస్త తేజస్సులకు ఆత్మ లాంటివాడు, నేను ఆయన్ని భక్తి శ్రద్ధలతో ఉపాసిస్తాను. ఎవరైతే తేజస్సుని ఆత్మగా భావించి ఉపాసిస్తారో వారు సమస్త తేజస్సులకి ఆత్మలవుతారు. బాలకి, మహారాజా, ఉరుములలో ప్రకాశించే ఏ మహాపురుషుడిని నేను ఉపాసించాలి? అజాత మహర్షి,
ఉరుములలో ప్రకాశించే ఆ మహానుభావుడిని నేను వర్ణించలేను. ఆయన సమస్త శబ్దాలకి అధిపతి. అలాంటి పురుషుడిని నేను ఉపాసిస్తున్నాను. ఎవరైతే మెరుపులతో పురుషుడిని శబ్దాత్మగా ఉపాసిస్తారో వారు సమస్త శబ్దాలకి ఆత్మలవుతారు. బాలకి మహారాజా, ఆకాశంలో ఉండే ఏ పురుషుడిని నేను ఉపాసించాలి? అజాత మహర్షి, ఆకాశ పురుషుడి వైభవం వర్ణించటం నాకు సాధ్యం కాదు. ఆయన పూర్ణ పురుషుడు, పరబ్రహ్మం లాంటివాడు. ఆ మహాపురుషుడిని నేను భక్తితో ఉపాసిస్తున్నాను. నాలా ఆకాశాత్మని ఉపాసించేవారు మంచి సంతానాన్ని, పశు సంపదని, కీర్తి ప్రతిష్టలని పొంది మరణించిన తర్వాత స్వర్గాన్ని చేరుకుంటారు. బాలకి మహారాజా, వాయువులలో ఉండే ఏ మహాపురుషుడిని నేను ఉపాసించాలి? అజాత మహర్షి, వాయువులలో ఉండే పురుషుడిని వర్ణించడం నాకు సాధ్యం కాదు. ఎందుకంటే ఆయన ఇంద్రుడిగా, వైకుంఠుడిగా, అపరాజితుడిగా ఉన్నాడు. నేను ఆయన్ని ఆ విధంగానే ఉపాసిస్తున్నాను. నాలా ఆయన్ని ఉపాసించిన వారు అపజయం ఎరగని శ్రీ మహావిష్ణువులాగా ప్రకాశిస్తారు. బాలకి మహారాజా, అగ్నిదేవుడిలో ఉన్న ఏ మహాపురుషుడిని నేను ఉపాసించాలి? అజాత మహర్షి, అగ్నిలో ఉండే ఆ మహానుభావుడిని వర్ణించడం నాకు సాధ్యం కాదు. ఆయన అన్నింటినీ భస్మం చేయగలడు. అలాంటి అగ్నిపురుషుడిని నేను భక్తిగా ఉపాసిస్తాను. నాలా ఆయన ఉపాసించిన వారు అగ్నిలా తేజస్సుతో ప్రకాశిస్తారు. బాలకి రాజా, జలంలో ఉండే ఏ మహాపురుషుడిని నేను ఉపాసించాలి? అజాత మహర్షి, జలపురుషుడి గురించి నేను అభివర్ణించలేను. ఆయన అన్ని పేర్లకి ఆత్మగా ఉండేవాడు. అలాంటి జలపురుషుడిని నేను శ్రద్ధగా పూజిస్తున్నాను. నాలా ఆయన్ని ఉపాసించిన వారు సమస్త నామాలకి, అంటే పేర్లకి ఆత్మలవుతారు. ఆ జలాన్ని అధిదైవతం ఆత్మగా కూడా, ఆ జలాత్మే అధిదైవతం ఆత్మ, ఆధ్యాత్మ్యం కూడా. బాలకి మహారాజా, అద్దంలో ప్రతిబింబంగా ప్రకాశించే పురుషుడెవరు? నేను ఆయన్ని ఎలా ఉపాసించాలి? అజాత మహర్షి, అద్దంలోని పురుషుడిని నేను పూర్తిగా వర్ణించలేను. అక్కడ కనిపించే మహాపురుషుడిని నేను ప్రతిరూపంగా భావించి ఉపాసిస్తున్నాను. నాలా ఎవరైతే అద్దంలో కనిపించే పురుషుడిని ఉపాసిస్తారో వారు ఆ ప్రతిబింబం పురుషుడికి ఆత్మే అవుతారు. ఆ ఉపాసన ప్రతిబింబాలు కారు, వారే వీరు. బాలకి మహారాజా, నా నీడలో కనిపించే పురుషుడెవరో ఆయన్ని నేను ఎలా ఉపాసించాలి? అజాత మహర్షి, ఆయన గురించి నేను పూర్తిగా చెప్పలేను. ఆ ఛాయా పురుషుడు వేరుగా లేడు. అతన్ని నేను ఒకే ఆత్మగా భావించి ఉపాసిస్తున్నాను. నాలా ఉపాసించిన వాళ్ళు ఛాయా పురుషుడిలాగా ఏకాత్ములవుతారు. బాలకి రాజా, అహం తత్వంలో ఉండే పురుషుడెవరు? ఆయన్ని ఎలా ఉపాసించాలి? అజాత మహర్షి, ఆ మహాపురుషుడి గురించి పూర్తిగా చెప్పలేను. ఆయన్ని నేను వాయు రూపుడిగా ఉపాసిస్తున్నాను. నాలా ఉపాసించిన వారు వాయువు అనుగ్రహంతో మరణకాలంలో ఎలాంటి సమ్మోహాన్ని పొందరు. బాలకి రాజా, మరి నల్లటి నీడగా కనిపించే పురుషుడెవరు? నేను ఎలా ఆయన్ని ఉపాసించాలి? అజాత మహర్షి, ఛాయా పురుషుడి గొప్పతనాన్ని వర్ణించడం నాకు సాధ్యం కాదు. నేను ఆయన్ని మృత్యుదేవతగా ఉపాసిస్తున్నాను. నాలా ఆయన్ని ఉపాసించిన వారి సంతానానికి అకాల మృత్యు భయం ఉండదు. బాలకి రాజా, ఈ శరీరంలో నివసించే ఏ పురుషుడిని నేను ఉపాసించాలి? అజాత మహర్షి, నేను ఆయన్ని వర్ణించడం నాకు సాధ్యం కాదు. అయితే నేను మహాపురుషుడిని సృష్టికర్త అయిన ప్రజాపతిగా ఉపాసిస్తున్నాను. ఇలా ఎవరైతే ఆయన్ని ఉపాసిస్తారో వారికి మంచి సంతానం, పశు సంపద వృద్ధి చెందుతాయి. బాలకి మహారాజా, నాకు స్వప్నంలో ఒక పురుషుడు కనిపిస్తాడు. అతడెవరు? ఆయన్ని ఎలా ఉపాసించాలి? అజాత మహర్షి, స్వప్న పురుషుడి గురించి చెప్పడం నాకు సాధ్యం కాదు. నేను ఆయన్ని యమధర్మరాజుగా ఉపాసిస్తున్నాను. ఇలా ఎవరైతే యమరాజుని ఉపాసిస్తారో వారికి లోకంలో అందరికన్నా ఎక్కువ సంపదలు కలుగుతాయి. బాలకి రాజా, కుడికంట్లో కనిపించే పురుషుడెవరు? నేను ఆయన్ని ఎలా ఉపాసించాలి? అజాత మహర్షి, ఆయన్ని వర్ణించడం నాకు సాధ్యం కాదు. ఆ పురుషుడిని అన్ని నామాల ఆత్మగా, అగ్ని జ్యోతులు ఆత్మగా ఉపాసిస్తాను. ఈ విధంగా కుడికంట్లో ఉండే పురుషుడిని ఉపాసించిన వారు అన్ని నామాలకి, అన్ని అగ్నులకి, అన్ని జ్యోతులకి ఆత్మలవుతున్నారు. బాలకి మహారాజా, మరి ఎడమ కంట్లో ఉండే పురుషుడిని నేను ఉపాసించాలి. అజాత మహర్షి, ఆ మహాపురుషుడి గురించి చెప్పే శక్తి నాకు లేదు. నేను ఆయన్ని సత్యాత్మగా, విద్యుదాత్మగా, సకల తేజస్సులకి ఆత్మగా భావిస్తూ ఉపాసిస్తున్నాను. అదేవిధంగా ఎడమ కంట్లో ఉండే పురుషుడిని ఉపాసించిన వారు తాము కూడా సత్యానికి, విద్యుత్తుకి, తేజస్సుకి ఆత్మలవుతారు.
ఈ విధంగా తాను అడిగిన ప్రశ్నలన్నింటికీ తగిన సమాధానం విన్న పురుషుడికి బాలకి ముని ఇంకేమీ ప్రశ్నించకుండా కొంచెం సేపు మౌనంగా ఉన్నాడు. అప్పుడు అజాతశత్రువు మహర్షి ఇంతేనా, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా అని అడగగా బాలకి మహారాజా ఇంతే, ఇకపై అడగటానికి ఏమీ లేదు అని అన్నాడు. అజాత మహర్షి ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ భ్రాంతి విషయాలే, యథార్థ పరబ్రహ్మం గురించి చెబుతున్నాను విను. బాలకి, ఈ పురుషులందరినీ ఎవరు సృష్టించారో, ఈ జగత్తుని ఎవరు నిర్మించారో అలాంటి పరబ్రహ్మం గురించి తెలుసుకోవాలి అని అన్నాడు. ఆ మాటలు విని బాలకి సమిధుల్ని అజాతశత్రువుకి సమర్పించి మహారాజా నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి అని వినయంగా ప్రార్థించాడు. అప్పుడు అజాతశత్రువు అతడితో బాలకి ముని, విప్రుడు క్షత్రియుడికి శిష్యుడిగా ఉండటం ధర్మవిరుద్ధం. అయినప్పటికీ నీవు పరబ్రహ్మతత్వం తెలుసుకోవాలనుకుంటున్నావు కాబట్టి చెబుతా, నాతో రా అని అతడిని గాఢంగా నిద్రపోతున్న ఒక పురుషుడి దగ్గరికి అతడిని తీసుకువెళ్ళి నిద్రపోతున్న అతడిని తెల్లటి వస్త్రాలు ధరించిన ఓ సోమరాజా అని పిలిచాడు. అయితే నిద్రపోతున్న ఆ పురుషుడు ఏమీ పలకలేదు. అప్పుడు అజాతశత్రువు ఒక చిన్న కర్రతో అతన్ని కొట్టాడు. ఆ దెబ్బకి అతడు లేచి కూర్చున్నాడు. ఆ దృశ్యాన్ని చూస్తూ, ఓ బాలకి, ఇప్పటిదాకా అతడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు అని అడిగాడు. అయితే బాలకి మునికి ఏమీ అర్థం కాలేదు. ఆ విషయాన్ని గ్రహించాడు అజాతశత్రువు. బాలకి మునితో ఇలా అన్నాడు, మహర్షి, ఈ పురుషుడు నిద్రలో ఉన్నప్పుడు ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళి అతడు తిరిగి వచ్చాడు అంటే, ఆ నిద్రలో ఉన్నప్పుడు అతడు తన హృదయ తలం మీద ఉండే హిత అనే వాడి ద్వారా ప్రయాణం చేశాడు. అలా ఎంతో దూరం వెళ్ళాడు. హిత అనే ఆ నాడి ఒక వెంట్రుకని 1000 భాగాలు చెయ్యగా అందులో ఒక భాగం కన్నా అతి సూక్ష్మంగా ఉంటుంది. ఆ నాడి పింగళ, తెలుపు, నలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో ఉంటుంది. ఈ రంగుల్లో తెల్ల రంగు కనిపించినప్పుడు ఎలాంటి కలలు అతడికి రావు. ఆ సమయంలో అతడు ప్రాణ చైతన్యంతో కలిసి ఉంటాడు. కనుక అదే సమయంలో అన్ని వాక్కులు, అన్ని నామాలు ఏకమవుతాయి. అలాగే చక్షేంద్రియం అన్ని రూపాలలో, శ్రోత్రేంద్రియం అన్ని శబ్దాలతో, మనస్సు అన్ని సంకల్పాలతో ఏకమవుతుంది. ఎప్పుడైతే మనిషి నిద్రించి మేలుకుంటాడో వెంటనే అగ్ని ప్రజ్వరిల్లినట్టుగా అతడిలో ప్రాణ చైతన్యం ప్రకాశిస్తుంది. ఆ వెంటనే ఇంద్రియ దేవతలు మేల్కొంటారు. అప్పుడే ప్రపంచం అతనికి ప్రత్యక్షమవుతుంది. ఆ విధంగా ప్రాణాత్మ అతడిలో చలించగా లోపలున్న ప్రజ్ఞ అతడి అన్ని ఇంద్రియాలలో వెంట్రుకల నుంచి గోళ్ళ వరకు ప్రవేశిస్తుంది. మహర్షి, ఒక యోధుడు తన సైన్యాన్ని తన ఆధీనంలో ఉంచినట్టుగా ప్రజ్ఞ అంటే బుద్ధి శరీరాన్ని, ఇంద్రియాలని తన ఆధీనంలో ఉంచుకుంటుంది. ఎప్పుడైతే దేవతల రాజైన ఇంద్రుడు ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోక అజ్ఞానంతో ఉంటాడో అప్పుడే రాక్షసులు అతడి మీదకి దండెత్తి వస్తారు. ఇంద్రుడు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు ఆయన రాక్షసుల్ని జయించి గొప్పవాడిగా కీర్తి పొందుతున్నాడు. ఈ విధంగా జిజ్ఞాసుడైన మానవుడు ఆత్మజ్ఞానం సాధన ద్వారా అన్ని పదార్థాల కన్నా ఎంతో గొప్పవాడైన స్వరాజ్యాన్ని అనగా మోక్షాన్ని పొందుతాడు. కౌశికి బ్రాహ్మణోపనిషత్తు సమాప్తం. జై శ్రీరామ్.